మా జగనన్న పరిపాలన బట్టి మా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. అన్న ఏమనుకోకండి, యా ఈ ఇంటర్వ్యూలో నేను ఏదైనా అడగొచ్చు అని అంటేనే ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. నేను లేదు ఇది అది మాత్రమే అడగాలి క్రాంతి అని చెప్పి అంటే మాత్రం నేనైతే ఇంటర్వ్యూ ఆపేస్తాను. అది క్రాంతి, నువ్వు చాలాసార్లు నన్ను ఇంటర్వ్యూ చేసినావు. ఏ రోజన్నా నువ్వు నాకు ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చినావు, నేను నిన్ను ఏమైనా అడగమని చెప్పినా వద్దని చెప్పినానా? కానీ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. నీ ఇష్టం కదా, నీ ఇష్టం. ఎవరికి నిరూపమాకి చెప్పినా అదే చెప్పినా, చాలామంది టీవీ యాంకర్స్కి రిపోర్టర్స్కి అదే చెప్పినా, TV9కి అదే చెప్పినా, అందరికీ అదే చెప్పిన, NTV చంద్రశేఖర్కి అదే చెప్పిన, ప్రతి ఒక్కరికి. అనిల్ దగ్గరికి ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా స్క్రిప్ట్తో రారు. వచ్చినా నేను చెప్తా ఉన్నా, నీ మదిలో నీ మనసులో నీకేం డౌట్స్ ఉన్నాయి అన్నీ అడుగు. నేను ప్రజానాయకుడిని, నేను ప్రజల మధ్యలో పుట్టి పెరిగిన వ్యక్తిని, జగనన్నను చూస్తూ రాజకీయం నేర్చుకున్న వ్యక్తిని. ఇంకా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేదండి. నేను 420 నా కొడుకులను చూసి పైకి వచ్చిన వ్యక్తిని కాదు. ఐఎమ్ ద మ్యాన్ బ్లెస్డ్ బై ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ థింగ్, దేవుడి కృప చేత, దేవుడి కృపతో బతికున్న వ్యక్తి అనిల్. రైట్ అన్న, ఓకే. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలంటే మీరు కొంచెం ఫోన్ పక్కన పెడితే ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. యా, ఫోన్ పక్కన పెట్టు అన్నందుకు ఏమైనా ఇబ్బంది అయిందా? ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. నథింగ్ టు వరీ. ఏందన్నా బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంది అసలు? వైసీపీలో కార్యకర్తని. కార్యకర్త, యా, మీరు కార్యకర్త అని చెప్పేసి వైసీపీ అని అనుకుంటుందా? వైసీపీ పార్టీ ప్రజలది. వైసీపీలో ఎవరు అనుకోవాలని నేను కార్యకర్తని? జగనన్న ఒక్కడు అనుకుంటే చాలు. తదిమాలతో నాకు పనిలే. పనిచేస్తుంది జగనన్న కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం. ఎవరితో నాకు పనిలే. ఇంకా ఎవరితో పని లేదు, నాకు సంబంధమేలే. ఎవరిని అసలు నేను జగన్కి వీరాభిమానిని. ఒక మాటకు వస్తే నువ్వు, నేను రిపబ్లికన్ పార్టీలో ఉండి కూడా కొంతమంది 420 గాళ్ళు, వెధవలు, ప్రజలను దోచుకొని తిన్న రాబందులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ తర్వాత జగనన్న వచ్చారు. జగనన్న వస్తే ఖచ్చితంగా పేద ప్రజలకి, BPL బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బాగు చేస్తాడు. మెయిన్గా చదువుతారు. పేద ప్రజలు కూడా, అట్టడుగు అణగానిన వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు వాషింగ్టన్ DC అమెరికన్ కౌన్సిలేట్ జనరల్స్తో మాట్లాడగలుగుతున్నారు. అంటే అలా చేయగలడనే నమ్మకంతో నేను జగనన్నకి సపోర్ట్ చేశాను. రైట్ అన్న, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే, బోరుగడ్డ అనిలు ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోడు, ఎవరిని ఆసరా అడగారు, ఎవరితోటి అయ్యా అప్ప అని మాట్లాడు అని ఓ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు కదా. ఎస్, నిజమేనా? ఏ మంత్రి గాడికి పోలా, ఏ ఎమ్మెల్యే గాడికి పోలా, ఏ కలెక్టర్ గాడికి పోలా, ఏ ఫైల్ ఇలా. ఎవరిని జోకే అవసరం ఉండదు, ఎవరిని జోకాల్సిన అవసరం బోరుగడ్డ లేదు, ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం బోరుగడ్డ అనిల్కు లేదు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. పట్టించుకోవాల్సిన అవసరం అనేది కాదు. ఐ రెస్పెక్ట్ దెమ్. I have very good respect on MLAs and ministers, but I'm no way concerned with them. Why should I? For what? పైరవీలు చేసుకున్నాడు, వాళ్ళు చుట్టూ తిరుగుతారు, వాళ్ళకి ఒంగొంగి దండాలు పెడతారు. నేను పైరవీలు చేసుకునే వ్యక్తిని కాదు. నేను నిన్నదాకా ఎవరి కాడ పనిచేసిన? ఒక కేంద్ర మంత్రికి దగ్గర పనిచేసిన, కేంద్ర మంత్రి సంతకం మీద ఉన్నా. రిపబ్లికన్ పార్టీలో నేషనల్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను. ఎలక్షన్ వస్తే ఎలక్ట్రల్ ఆఫీసర్గా 2 రాష్ట్రాలకు నన్ను నియమించారు కేంద్ర మంత్రి గారు. నేను స్టేట్ ఇన్ఛార్జ్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీకు మీడియాలోకి వచ్చావంటే ఎవరినో ఒకరు స్ఫూర్తి తీసుకొని వచ్చి ఉంటావు కదా మీడియాలోకి. లేదా 100 మందిని తీసుకుంటావా? అర్ణబ్ గోస్వామి, నితిన్, ఇంకా లేకపోతే సాక్షిలో ఉన్నారు చాలామంది, TV9లో ఉన్నారు రజనీకాంత్ లాంటి వాళ్ళు. అట్లా కాదు కదా. ఒక మనిషికి ఒక గురి ఉంటుంది. నాకు ఒక గురి ఉంది. ఏంటి? నేను రాజకీయాల్లోకి రావాలని అనుకోలే. ఐఎమ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. రాజకీయాల్లోకి వచ్చాం, ఒక మనిషిని స్ఫూర్తిదాతగా తీసుకున్నా. ఎవరు ఆ మనిషి? నీతికి, నిజాయితీకి, విశ్వసనీయతకి, విశ్వాసానికి కట్టుబడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు నచ్చిన వ్యక్తి అబ్బా. ఈ భారతదేశంలో ఈ స్వతంత్ర హక్కులు ఉన్నాయి, తీసుకునే హక్కు నాకు లేదా? అంటే ఇంకొకటికి ఎవడి కాడుకోపోయి జాగిలం చేసి నీ కాలుమక్తా బాంచం దొర అని చెప్తే వాని కాడికి పోయి ఉండాలా? ఏమన్నా ఎవరితో పనిలేదు. నేను పైరవీలు చేసుకోవాలా? నేను పైరవీలు చేయను, దందాలు చేయను, సెటిల్మెంట్లు చేయను. దానికి వేరే పార్ట్స్ ఉన్నాయి, వేరే మనుషులు ఉన్నాయి. మీరు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. నేను మంచోడు అని చెప్పట్లేదు. మంచోళ్ళకి మంచోడు, చెడ్డోళ్ళకి చెడ్డోడు. తింగర మాటలు మాట్లాడితే నీకు కూడా వేరే అవుతుంది. నేను చెప్తున్నా నీకు, మంచోళ్ళకి అనిల్ మంచోడే, చెడ్డోళ్ళకి రంకు మొగుడు. మళ్ళీ చెప్తున్నా, మంచిగా మాట్లాడితే మంచిగానే ఉంటుంది. తిక్కగా మాట్లాడినా అంటే నీకు కూడా సరిగ్గా సరి చేసి పంపించాల్సి వస్తుంది. నేను ఎవడికాడ ₹1 తినిందిలే. మై ఓన్ ప్రాపర్టీ, మై ఓన్ మనీ. నా డబ్బులు నేను కోట్లు ఖర్చు పెట్టి నిలబడినా. నన్ను అసాసినేట్ చేయాలని చూశారు.
నా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చూశారు. ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు నన్ను అంటున్నారు కదా, నీకు కూడా ఏదైనా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఏం చేస్తారన్న? నువ్వు తిక్కగా మాట్లాడితే ఏదైనా చేస్తాను. ఏం చేస్తారు? నీ కెమెరాస్ నుండి సరిగా పోరు. ఇంచలు భూమిగా పోతావా? గేటు దాటు చూస్తాం మళ్ళా. నువ్వు తిక్కగా మాట్లాడి గేటు దాటు, మీ వాళ్ళు దాటుతారా? ఏం చేస్తావన్నా మమ్మల్ని అంతా చూపిస్తా అప్పుడు. చెప్పన్నా నేను ఎవరి జోలికి పోను, నేను ఎవరి జోలికి పోను. నా జోలి వస్తే ఇడిచిపెట్టినాం. అయితే ఒకటి, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కొన్ని విలువలకి కట్టుబడి ఎదుటోడు వచ్చి రేయ్ నీ అని నన్ను నా ఇంట్లో వాళ్ళని అసాసినేట్ చేస్తే కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడా. మీకు ఇంకా విలువలు, మానవతా విలువలు, లేకపోతే మొరాలిటీగా మాట్లాడము, లేకపోతే ఇమ్మోరల్గా ఉండొద్దు అని అన్నది మీకు ఉందా అన్న? ఇంకా ఆ నియమాలు పాటిస్తున్నారా? అంటే మీరు కరెక్ట్గా ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలో అలా ఉన్నాడా బోరుగడ్డ అనిల్ అని అడుగుతున్నాను. పొలిటీషియన్గా లేను బ్రదర్, లీడర్గా ఉన్నాను. అంటే పొలిటీషియన్ ఏంది, లీడర్ ఏందన్నా? చాలా తేడా ఉంది. తర్వాత మాట్లాడదాం దాని గురించి. నువ్వు మాట్లాడేది ఎట్టు ఉండిందంటే సంథింగ్ ఏదో నువ్వు నాతో చెప్పించాలని ట్రై చేస్తున్నావు. అదైతే జరిగే పని కాదు. కానీ నేను నీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు నువ్వు వచ్చావు, దేనికి వచ్చావు? ఇంటర్వ్యూకి వచ్చినావు. ఇంటర్వ్యూ చేసుకొని పోవాలా. నువ్వు ఏం అడిగినా నేను సమాధానం చెప్తా. నువ్వు ఏం అడిగినా నేను సమాధానం చెప్తా. అట్ట కాదని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే లెక్కలు వేరే ఉంటాయి. ఎందరు లెక్కలు తెలిసిరన్నా? నీ మీద మంచి గౌరవం ఉంది. తేల్చడం ఎంతసేపు మా తేల్చడం ఎంతసేపు? నిన్న కాక మన కళ్ళు తెరిచినావు. తేల్చేదేముంది? అటు ఇటు కానీ గాజులు వేసుకునే వాళ్ళు 0.5లు నపుంసకులు కూడా ఇరగొడతారు. మామూలు నీ నాకంటే కూడా ఇరగొడతారు. వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది. 5 నిమిషాల పని, విలువలు కోల్పోతాం. ఆ పరిస్థితికి నువ్వు తెచ్చుకోవద్దు, నేను రావద్దు. నేనేమంటున్నానంటే ఇవాళ సమాజంలో ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో కొంత సోషల్ మీడియా, పచ్చ మీడియా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి TV5, ABN, ఈటీవీ, ఇంకా కొన్ని బ్లా 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 ఛానల్స్ అన్నీ కూడా, లియో న్యూస్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి అంటగాగిన ఛానల్స్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, మనుషుల్ని ప్రభావితం చేస్తున్నాయి. నేను కూడా నువ్వు ఆ గ్రూప్లో ఒకడు అని నేను అయితే అనుకుంటున్నాను. మరి మేబీ నేను ఎవరి గ్రూప్ కాదన్నా. నువ్వు ఆ ప్రశ్నలు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి నీకేం కావాలో తీసుకో, నువ్వు చూసి చెప్పుకో. అంతేగాని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే కొత్తగా పెట్టుకున్నట్టు నా స్టూడియో కథం చేస్తారు. వచ్చి స్టూడియో కాదు, నన్ను కథం చేస్తారు. నేను కథం చేయను. ఏం చేస్తారన్నా? నాకేం అవసరం? నేను కెమెరాల ముంగట ఉన్నాయి, కెమెరాల ముంగట నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, మీరు ఇంటర్వ్యూ మధ్యలో వార్నింగ్లు ఇస్తున్నారు. బోరుగడ్డ అనిల్ కెమెరా ముందైనా కెమెరా వెనకాలైనా ఒక మాట మాట్లాడతాడు, రెండో మాట మాట్లాడు. ఎవరిని చూసుకున్నా మీకు ఇంత ధైర్యం? నేనే నా ధైర్యం, నా దేవుడే నా ధైర్యం. దట్స్ ఇట్. అంతే అంతే. నేను ఉన్నది మాట్లాడుతున్నా, నిజం మాట్లాడుతున్నా. సమ్ వాట్ యు నీడ్ దట్. నువ్వేదో నాతో చెప్పించాలని అనుకుంటే నేనేం చెప్పాలనుకుంటున్నా ఒకసారి మీరు చెప్తారా? జరిగే పని అయితే కాదు. అదే నేనేం చెప్పాలనుకుంటున్నా? ఏదో ట్రై చేస్తున్నావు, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ఫేవర్గా ట్రై చేస్తున్నావు. నేను ఇట్ విల్ నాట్ హ్యాపెన్. నేను పవన్ కళ్యాణ్ నెవర్ ఎవర్ హ్యాపెన్. ఎందుకంటే 420 గాళ్ళ గురించి, ఏమన్నా ఇప్పుడు 420 గాళ్ళ గురించి నేను మాట్లాడను. నాకు అవసరం లేదు. నేను నీకు ఆల్రెడీ అసలు వాళ్ళ పేరు ఎత్తలే, వాళ్ళని తీసుకొని రాలే. You mean it. వాళ్ళని You mean it. దొంగలు అని అంటారు. You mean it, man. I mean it that you know everything. అండ్ నువ్వు నన్ను ఏదో నీ ఇష్టం, గో హెడ్. అసలు ఇంటర్వ్యూనే స్టార్ట్ చేయలేనా? ప్రశ్న ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి ఇట్స్ గుడ్ థింగ్. టైం కూడా ఐ హ్యావ్ టు గో. రైట్ అన్న. బోరుగడ్డ అనిలు ఏ పార్టీ? రిపబ్లికన్ పార్టీయా లేకపోతే వైఎస్ఆర్ పార్టీ? ఐ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ. మీరు రిపబ్లికన్ పార్టీకి రాజీనామా చేసిరా? యా, వాలంటీర్గా ఉన్నాను, మెంబర్గా ఉన్నాను. కానీ రాజీనామా ఇన్ ద సెన్స్ రాజీనామా మంత్రి గారికి ఇచ్చాను. యాక్సెప్ట్ రాలే. She couldn't accept till now. అంటే అనిల్ లాంటి వాళ్ళు మా పార్టీలు ఉంటేనే మంచిగా ఉంటుందని ఆయన కోరుకుంటారు. నో, ఆయన ఎప్పుడు నన్ను ఒక పెద్ద కొడుకులా చూసారండి. He used to treat me as his elder son always. I'm having that much importance in home, in residence, inside the residence, and in sir kuna circle lo kuda I have a very good importance. ఎందుకంటే అత్వాలే గారు ఎవరు చెప్పినా వినరు. ఆయన కొన్ని ఎథిక్స్కి, మోరల్స్కి కట్టుబడి ఉంటారు. అండ్ ఫర్ దాట్ అంత మంచి పర్సన్ని, అంటే మిమ్మల్ని ఒక పెద్ద కొడుకులాగా చూసే పర్సన్ని కాదని, ఆ పార్టీని కాదని వైసీపీలోకి బోరుగడ్డ అనిలు రావడానికి ప్రయత్నం చేయడానికి కారణం ఏంది?
బీజేపీ కంటే కూడా ఇప్పుడు మై మినిస్టర్ జస్ట్ ఫర్ వాట్ ఐ మీన్ నేను వర్క్ చేసిన అతను రామ్దాస్ అత్వాలే గారు కూడా రిపబ్లికన్ పార్టీ అలయన్స్ విత్ బీజేపీ. బీజేపీకి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు అంటే లైక్ రిలేటెడ్ టు సమ్ రిలీజియస్ మ్యాటర్స్, సమ్ కల్చర్స్ మ్యాటర్స్, అత్వాలే గారు కూడా అయిష్టంగానే ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ వచ్చి ఏపీలో పోటీ చేసి గెలిచే పరిస్థితులు లేవు.